హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి మెయిన్గా మనం చూసుకుంటే మనకి ఏపీ హిస్టరీ కావాలి కదండి. ఏపీ హిస్టరీలో మనం చూసుకుంటే శ్రీకృష్ణ కమిటీ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పడింది, అలాగే మరికొన్ని డీటెయిల్స్ శ్రీకృష్ణ కమిటీ గురించి అయితే మనం చూడడం జరుగుతుందండి ఈ వీడియోలో. సో చూసుకోండి, ఈ కంప్లీట్ ఏపీ హిస్టరీ క్లాసెస్ కావాలంటే టోటల్ అయితే 120 గంటల క్లాసెస్ ఉన్నాయండి. టోటల్ 120 hours క్లాసెస్ ఉన్నాయి. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. మీరు ఫీజెస్ కూడా చూడొచ్చు. 3 నెలల వ్యాలిడిటీ కేవలం 500 రూపీస్ మాత్రమే. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకొని, యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత సైన్ అప్ అయిన తర్వాత అందులో స్టోర్ ఉంటుంది. స్టోర్లో మీరు ఏపీ హిస్టరీ క్లాసెస్ని బై చేయొచ్చు అనమాట. ఓకేనా, ఏపీ హిస్టరీ క్లాసెస్ని మీరు బై చేయొచ్చు. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే శ్రీకృష్ణ కమిటీ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. 2010 జనవరి 5న తెలంగాణపై అభిప్రాయ సేకరణకు అఖిలపక్షం సమావేశం నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అఖిలపక్షం సమావేశమునకు హాజరు కావాలని రాష్ట్రంలోని 8 పార్టీలకు కేంద్రం 2009 డిసెంబర్ 30న ఆహ్వానాలు పంపింది. సో ఏపీ రాష్ట్రంలో 8 పొలిటికల్ పార్టీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆహ్వానం పంపింది. ఆల్ పార్టీ కాన్ఫరెన్స్లో మీరు పాల్గొనండి. ఎందుకు ఈ ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అంటే తెలంగాణ పైన అసలు మీ యొక్క అభిప్రాయాన్ని సేకరించడం కోసం అని చెప్పారు. ఈ అఖిలపక్ష సమావేశానికి ప్రతి రాజకీయ పార్టీ తమ పార్టీ తరపున 2 చొప్పున అభ్యర్థులను పంపాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2 from each పొలిటికల్ పార్టీ. ఈ యొక్క ఆహ్వానం తీసుకొని ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులతో వెళ్ళి 2010 జనవరి 5న కేంద్ర హోంమంత్రి చిదంబరం రాష్ట్ర పార్టీలతో ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రోషయ్య ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వివిధ రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రతినిధులు మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి ఒక నాయకుడిని, ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక నాయకుడిని పంపింది. 2 కదా ఫ్రమ్ ఈచ్ పొలిటికల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఉత్తమ కుమార్ రెడ్డిని పంపగా, ఆంధ్ర నుంచి కావూరి సాంబశివరావుని పంపారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని పంపగా, ఆంధ్ర ప్రాంతం నుంచి యనమల రామకృష్ణుడిని పంపారు. టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు మరియు ప్రొఫెసర్ జయశంకర్ సారు వెళ్ళారు. ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంతం నుంచి బండారు దత్తాత్రేయ, ఆంధ్ర ప్రాంతం నుంచి హరిబాబుని పంపారు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి మరియు రామచంద్రయ్య ఇద్దరు ఆంధ్ర ప్రాంత సభ్యులే వెళ్ళారు. సిపిఎం పార్టీ ఆంధ్ర ప్రాంతం నుంచి బివి రాఘవులు, తెలంగాణ ప్రాంతం నుంచి జూలకంటి రంగారెడ్డి వెళ్ళారు. సిపిఐ పార్టీ నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి నారాయణ వెళ్ళగా, తెలంగాణ ప్రాంతం నుంచి గుండా మల్లేష్ ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరవ్వడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో
అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్ర హోంమంత్రి చిదంబరం స్వీకరించారు. అన్ని పార్టీల అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం ఈ సమస్యను పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీను నియమించింది. శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులు మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ కమిటీ యొక్క చైర్మన్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ గారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అన్నమాట. సభ్యులు వికే దుగ్గల్, ఈయన హోంశాఖ యొక్క ఫార్మర్ సెక్రటరీ, మాజీ కార్యదర్శి. నెక్స్ట్ డాక్టర్ రణ్బీర్ సింగ్, రణ్బీర్ సింగ్ గారు ఢిల్లీలో ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ అన్నమాట, వీసీ. నెక్స్ట్ డాక్టర్ అబూసలే షరీఫ్, ఈయన ఢిల్లీలో ఉన్నటువంటి ISFRI అనే సంస్థ యొక్క సీనియర్ పరిశోధకుడుగా ఉన్నారు. నెక్స్ట్ డాక్టర్ రవీందర్ కౌర్, లేడీ ఈవిడ. ఈవిడ IIT ఢిల్లీలో ప్రొఫెసర్ అన్నమాట, సోషియాలజీ సామాజిక శాస్త్రంలో IIT ఢిల్లీ ప్రొఫెసర్. శ్రీకృష్ణ కమిటీ ఈ సమస్య పరిష్కారం కోసం నియమించబడింది. మరి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోవడం కోసం శ్రీకృష్ణ కమిటీ 2010 ఫిబ్రవరి 3న కేంద్రం ఇది ఏదైతే నియమిస్తుందో మన ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది. కమిటీని వేసినప్పుడు ఎప్పుడన్నా ప్రభుత్వం ఆ కమిటీ యొక్క విధి విధానాలని ప్రచురిస్తుంది అన్నమాట. అంటే చెప్తుంది పలానా కమిటీ చేయాల్సిన పనులేంటి, రిపోర్ట్లో ఏమేమి అంశాలని ఇవ్వాలి, మేము ఎందుకు ఈ కమిటీని ఏర్పరిచాము, దాన్ని మనం విధి విధానాలు అంటాం. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ విధి విధానాలను 2010 ఫిబ్రవరి 12న వెలువరించింది. విధి విధానాలు మొత్తం 7 అంశాలపై అధ్యయనం చేసి డిసెంబర్ 31 నాటికి నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 7 అంశాలపైన అధ్యయనం చేసి డిసెంబర్ 31 నాటికి నివేదిక అందించాలని కమిటీకి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరి ఏంది ఈ 7 అంశాలు అంటే అవే విధి విధానాలు. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీకి కేటాయించిన విధులను మనం ఒకసారి పరిశీలిద్దాం. నెంబర్ 1,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం డిమాండ్ వల్ల సమైక్యాంధ్ర కోసం ఏర్పడ్డ డిమాండ్ వల్ల ఏర్పడ్డ పరిస్థితులను పరిశీలించడం. సో ఇక్కడ మనకి సపరేట్ తెలంగాణ కావాలనే డిమాండ్ ఉంది, అదేవిధంగా సపరేట్ ఏవి కావాలని ఉంది. నెక్స్ట్ సమైక్య ఆంధ్రప్రదేశ్ అని కూడా డిమాండ్ ఉంది. సో ఈ యొక్క ఉద్యమాల దృష్ట్యా డిమాండ్ల దృష్ట్యా ఏర్పడ్డ పరిస్థితుల్ని ఒకసారి పరిశీలించండి అని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి పునఃపరిశీలన జరిపి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల అభివృద్ధి ఉన్నతికి దాని ప్రభావాన్ని పరిశీలించడం. అంటే ఒకసారి స్టేట్ ఫార్మ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన డెవలప్మెంట్ జరిగింది, ఆ డెవలప్మెంట్కి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతంలో ఉన్న ఉన్నతికి ఏదన్నా ప్రభావం ఉందా, సంబంధం ఉందా, దాన్ని పరిశీలించండి అని కోరింది. మూడో విధి ఏంటి అంటే రాష్ట్రంలో ఈ ఉద్యమాల వల్ల ఏర్పడ్డ పరిణామాల ప్రభావం ప్రజలలోని ముఖ్యంగా మహిళల మీద, పిల్లల మీద, విద్యార్థుల మీద, మైనారిటీల మీద, ఇతర వెనుకబడిన తరగతుల వారి మీద, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మీద ఏ విధంగా ఉందో పరిశీలించడం. 4 ఈ పైన 3 అంశాలు పరిశీలిస్తూ ప్రధానంగా దృష్టి సారించాల్సిన ప్రధాన అంశాలను గుర్తించడం. 5 ప్రజలలోని అన్ని వర్గాల వారితో, ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలతో ఈ పైన తెలిపిన అంశాలపై సంప్రదింపులు జరపడం, వారి అభిప్రాయాలను సేకరించడం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల వలన ప్రజల్లోని అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో రాజకీయ పార్టీల నుండి, ఇతర సంస్థల నుండి అడిగి తెలుసుకోవాలి. ఈ విషయంపై సరైన తగిన పరిష్కార మార్గాలను కనిపెట్టడం, కార్యాచరణ ప్రణాళికను, దిశానిర్దేశాన్ని సిఫారసు చేయడం. 6వది పైన తెలిపిన అంశాల మీద ఇతర సంస్థలైన పరిశ్రమ రంగం, వాణిజ్య రంగం, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు వంటి వాటితో సంప్రదింపులు జరిపి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వారి వారి అభిప్రాయాలను సేకరించడం. 7వది శ్రీకృష్ణ కమిటీ తనకు సరైనదని తోచిన ఏ ఇతర సలహా లేదా సిఫార్సునైనా చేయవచ్చును. ఈ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను 2010 డిసెంబర్ 31లోగా సమర్పించాలని నిర్దేశించడమైనది. కమిటీ తన నివేదికను 2010 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. సో ఈ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఉన్న అంశాలేంది? తెలంగాణకు సపోర్ట్ ఇచ్చిందా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ ఇచ్చిందా, లేదా అసలు ఏం చెప్పింది, ఏమేమి ఆప్షన్స్ ఇచ్చింది, ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఎంతవరకు వాటిని పాటించడం జరిగింది, ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు ఈ కమిటీ రిపోర్ట్కి, అటువంటి అంశాలన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందామండి. సో బేసికలీ మనము 2001 నుంచి 14 మధ్యన జరిగిన సంఘటనలో ముఖ్యంగా చెప్పుకోవాలి ఈ ఏపీ బైఫర్కేషన్కి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనం చెప్పుకోవాలి. సో దాన్నే మనం చూస్తున్నాం, ఏ విధంగా ఈ ఉద్యమం మెల్లగా బలపడుతూ వస్తుంది, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది, లాస్ట్కి అల్టిమేట్లీ మనం ఏ విధంగా ఏపీ బైఫర్కేట్ అయ్యింది అనే దగ్గరికి రావాలన్నమాట లాజికల్గా. సో ఇప్పుడు మనం శ్రీకృష్ణ రిపోర్ట్ ఇచ్చింది 2010 డిసెంబర్ అని చూపాం. అయితే ఆ కమిటీ తన రిపోర్ట్లో ఏమని చెప్పింది, ఆ తర్వాత జరిగిన కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అవన్నీ మనము చూసుకోవాలి.